start again. It's a rich thing. మాకైతే క్యాంపింగ్‌కి మంచి ప్లేస్ దొరికింది ఫస్ట్ టైము. నేనేదో కుక్ చేసేస్తున్నా అనుకోకండి. నేనేం కుక్ చేయట్లేదు. సాయికి హెల్ప్ చేస్తున్నా. ఎందుకంటే నాకు అస్సలు హెల్త్ బాలేదు. అందుకోసమే చిన్నగా హెల్ప్ చేస్తున్నా. అరౌండ్ టైమ్ 10:00 అయితుంది. ఎండ స్టార్ట్ అయిపోయింది. అందుకే ఇంకా ఇక్కడే కుక్ చేసుకొని తినేసి స్టార్ట్ అయిదాము అనేసి ప్లాన్ చేశాం. ఆల్మోస్ట్ మా ఎనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోయారు. కొన్ని టెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఒక 2, 3. సో మేము కూడా అన్నీ ప్యాక్ చేసుకొని కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. డే 12 ఎవరన్నా కాశ్మీర్ రూట్లో లే లడాక్ వెళ్తున్నా, కాశ్మీర్కి వస్తున్నా కూడా, శ్రీనగర్కి వస్తున్నా, మీరు ట్రిప్ ప్లాన్ చేసి క్యాంపింగ్ చేయాలి ఒక్కసారైనా ఇలా ఎంత పెద్ద 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 కొండల మధ్యన అని మీరు అనుకుంటే సోన్మర్గ్ బెస్ట్ ఆప్షన్. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఫ్యామిలీస్ ఉన్నారు, ఉమెన్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అండ్ అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్ళ మనల్ని ఏం డిస్టర్బ్ చేయరు. చాలా మంది ఉంటారు కాబట్టి ఎవరెవరిని డిస్టర్బ్ చేయరు. ఎవరి పని వాళ్ళదే. మేము నిజంగానే ఆల్టిట్యూడ్ సిక్నెస్ అన్నది నిజము. నాకు నైట్ 1:30కి స్టార్ట్ అయింది. తల తిరగడం స్టార్ట్ అయింది. ఇట్లా నేను టెంట్లో పడుకుంటే ఇట్లా టెంట్ అంతా ఇట్లా తిరుగుతుంది అనమాట. సో చాలా అంటే నాకు ఇదేం ఫస్ట్ టైం కాదు అట్లా తిరగడం. నాకు నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా తిరిగింది. నేను అందుకే పెద్ద భయపడలేదు. అండ్ సాయం లేపుదాం అనుకున్నా కానీ పాపం ఎవరో ఒకరన్నా ప్రశాంతంగా నిద్రపోని అనేసి నేను లేపలేదు. అట్లే చూసి 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 మార్నింగ్ 6కి చెప్పిన సాయికి నాకు తల తిరుగుతుంది అనేసి. అప్పుడు కొన్ని ఎలక్ట్రోలైట్ వాటర్ తాగి డైమాక్స్ టాబ్లెట్ వేసుకున్నా. మేము నిన్న కూడా డైమాక్స్ టాబ్లెట్ వేసుకున్నాము. సో ఏమో తెలియదు, అది కంటిన్యూగా 2-3 డేస్ వేసుకోవాలి మార్నింగ్ నైట్. సో నాకైతే నిజంగా ఇట్లా తల తిరుగుతూ ఉండింది. పొద్దున్న లేచినాక కూడా నేను అంత ఎనర్జెటిక్ అయితే అస్సలు లేను. సాయి మొత్తం అన్ని పనులు చేసినాడు, కుకింగ్ చేసినాడు, అన్ని చేసినాడు. ఎవరన్నా వస్తుంటే డైరెక్ట్గా లేక్ వెళ్ళిపోవద్దండి. మీరు మెల్లమెల్లగా వెళ్తేనే మీకు కొంచెం హెల్త్ ఏమంటారు మనకు సహకరిస్తుంది. ఎందుకంటే మనదంతా కార్పొరేట్ లైఫ్ స్టైల్, మనదంతా దేనికి పనికిరాని లైఫ్ స్టైల్. అది మనం అస్సలు ఎనర్జెటిక్గా ఉండలేము. ఇలాంటి ప్లేసెస్లో అట్లాంటివి బయటపడితే ఇది జస్ట్ 9,000 ఫీట్ ఆల్టిట్యూడ్ మాత్రమే. ఇంకా ముందరికి మనం లేక్ వెళ్ళే లోపల 13,000 14,000 ఏదో నాకు గుర్తులేదు. సో అంత ఉంది. ఇంకా పెరిగే కొద్దీ ఇంకా డిగ్రీస్ కూడా పడిపోతుంటుంది టెంపరేచర్. అది ఒకటి, ఆల్టిట్యూడ్ ఒకటి. సో అన్ని ప్రాబ్లమే. నేనైతే లిటరల్లీ అనుకున్నా ఇక్కడ ఇట్లుంటే నా పరిస్థితి, లడాఖ్లో నా పరిస్థితి ఏంటి అని. ఎవరన్నా కొంచెం వీక్ ఉండే పర్సన్స్, అసలు ఏమి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదు మనకి, ఫిజికల్ యాక్టివ్గా ఉండని పర్సన్స్, ఎప్పుడు ల్యాప్టాప్ మీద ముందర కూర్చుండే వాళ్ళు డైరెక్ట్గా లేక్ కొట్టేయకండి. కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళండి. మీ బాడీకి అలవాటు అవుతుంది. నేను మంచిగా టాబ్లెట్స్ వేసుకున్నా, ఎలక్ట్రోలైట్స్ కలిపి పెట్టుకున్నా, నేను అదే తాగుతున్నా. బెస్ట్ ఉత్త వాటర్ తాగడం కాదు హైడ్రేటింగ్ అంటే, ఎలక్ట్రోలైట్స్తో వాటర్ తాగడమే మీకు బాడీకి ఎక్కువ అది ఎనర్జీని ఇస్తుంది. ఆపుకోవడానికి ఎక్కడ ఉంటుంది అని వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే వ్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో కొంచెం ముందరికి వస్తూనే ప్లేస్ దొరికేసింది. ఇంకేముంది, సాయిని ఉరుకులాడిచ్చిన వీడియోస్ తీయమని అటు తిరిగి ఇటు తిరిగి వీడియోస్ తీపించుకుంటూనే ఉన్నా. అంత బాగున్నాయి ప్లేసెస్ అయితే ఇక్కడ. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళేది జోజిల్లా పాస్కి. జోజిల్లా పాస్ వచ్చేసి 11,600 అబోవ్ ఆల్టిట్యూడ్ ఉంటుంది. అండ్ నిన్న 9,000కే అదిరిపోయింది. ఇంకెళ్ళే కొద్దీ 11,000, 14,000, 15,000 అలా పెరిగిపోతూనే ఉంటుంది. సో ఎవరు వచ్చినా కూడా మంచిగా ఎలక్ట్రోలైట్స్ తాగుతూనే ఉండండి. మినిమం ఒక 2 లీటర్స్ డైలీ. అండ్ వ్యూస్ చూస్తే అసలు మాటలు రావట్లేదు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్లేస్ దొరికితే అక్కడెక్కడ ఆగిపోదాం, ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది. మ్యాప్స్లో మనకు చూపిస్తుంది అనమాట జోజిల్లా పాస్కి రూటు. జోజిల్లా పాస్కి వెళ్ళే దగ్గరే మనకి ఇక్కడ అమర్నాథ్ యాత్రకి ఇక్కడ అంతా సెటప్ చేసి పెట్టారు. జోజిల్లా పాస్కి చాలామంది క్యాబ్స్ బుక్ చేసుకొని వస్తారు. సో మీరు కూడా వస్తే పక్కా జోజిల్లా పాస్కి రండి. ఇక్కడ వన్ ఆఫ్ ద హై ఆల్టిట్యూడ్ పాయింట్. అండ్ ఎప్పుడైతే మనము సోన్మర్గ్ నుంచి స్టార్ట్ అయ్యామో రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు. చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి రోడ్స్. అండ్ మేము ఇలానే ఉంటుందా అని భయపడుతున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా అమర్నాథ్ యాత్ర కోసమే అంత ప్రిపేర్ చేసి పెట్టారు. అసలు ఈ రోడ్ చూడండి, ఎంత భయం అవుతుందంటే ఇట్లనే ఉందంటే మా పరిస్థితి ఏంటి అన్నట్టుంది.
ఎందుకంటే మా కార్‌కి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ. అందుకే రిస్క్ తీసుకోవట్లేదు. చాలా అంటే చాలా స్లోగా ఎళ్తున్నాం. సో, మేము ముందు కూడా హైవేలో అంతే 80కి మించి రాలేదు. అండ్ ఇప్పుడు గూడా అంతే. ఎంత స్లోగా అయినా పర్లేదు. నిదానంగా ఎళ్దాం. చూసుకుంటూ ఎళ్దాము. ప్రతి ప్లేస్ ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ఎళ్దాం. మనకి ఎక్కడ ఆగాలనిపిస్తే అక్కడ ఆగిపోదాము. మనల్ని ఎవ్వరు రిస్ట్రిక్ట్ చేసేది లేదు. ఎక్కడికి అంత తొందరగా ఎళ్లి చేసే పనేం లేదు అనేసి మైండ్ ప్రిపేర్ చేసుకొనొచ్చాం. ఇదైతే స్నో అసలు మట్టి పడి, దుమ్ము పడి అది ఎట్లా అయిపోయిందంటే మేము షాక్ సడెన్‌గా రోడ్ పక్కకు చూసి అక్కడ గూడా జనాలు ఆగి ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇగ ఎక్కడ గూడా స్నో పెద్దగా కనిపించలేదు మాకు. సో, ముందర ఎళ్ళే కొద్దీ స్నో ఏమన్నా ఉంటదేమో చూడాలి గానీ, అసలు స్నో అయితే అసలు ఎక్కడ ఇంత తగలలేదు. ఈ వ్యూస్ అయితే నేను వీడియోస్‌లో చూసే ఇప్పుడు భయమైతుంది మాకు. ఒకటి చూపిస్తారండి మీకు? సీ ద వ్యూ, సీ ద కాశ్మీర్ బ్యూటీ. 2 కళ్ళు సరిపోవట్లేదు. మాటలు రావట్లేదు. వీడియోస్‌లో ఏం జెప్పాలో తెలియట్లేదు. మేము కార్‌లో వస్తుంటేనే ధూళి తీరిపోతుంది. ఆ అబ్బాయి సైకిల్ ఏసుకొని వస్తున్నాడు. జమ్మూ నుంచి జోజిల్లా పాస్‌కెళ్తున్నాడు. సాయి ఇందాకే దిగి ఆగి మరీ అడిగి వచ్చాడు ఎక్కడి నుంచి ఎక్కడికి అనేసి. చాలా ధైర్యం ఉండాలి ఇలా వచ్చే వాళ్ళకి. దూరంగా కొండల మీద అయితే కనిపిస్తుంది స్నో. అది కానీ అంతగా అయితే లేదు. ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నానో విజువల్ అది 0 పాయింట్. అక్కడ కొంచెమే ఉంది స్నో. కానీ పాపం జనాలు టూరిస్టులు ఏం చేయాలో తెలియక అక్కడికి కూడా ఎళ్తున్నారు. కానీ అసలు అంతేం లేదు. అంతా మట్టి మట్టి ఉంది ఆ స్నో గూడా. అంత క్లియర్‌గా ఏం లేదు. అందుకే మేమేం ఎళ్ళట్లేదు. ముందరికెళ్తే ఇప్పుడు కరెక్ట్‌గా మనం ఎళ్ళేది హై ఆల్టిట్యూడ్ 11,687 అనుకుంటా. జోజిల్లా పాస్ ఆల్టిట్యూడ్. It's not a game, it's a rich thing. ప్రతి ఒక్కరు కాశ్మీర్‌కొచ్చేటోళ్ళైతే పక్కా జోజిల్లా పాస్‌కొస్తారు. మేమిప్పుడు జోజిల్లా పాస్ నుంచి క్రాస్ చేస్తున్నాము. ఎంత బ్యూటిఫుల్‌గున్నాయంటే మౌంటైన్స్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బ్యూటీ. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఉండదు గదా! ఎప్పుడు స్నోలో ఉన్న వీడియోసే చూసాను నేను కాశ్మీర్‌వి. ఇంత గ్రీనరీ మేము అదే ప్లాన్ జేసొచ్చాము. స్నో ఉండొద్దు, రిస్క్, మన కార్ అంత సేఫ్టీ కాదు అని. నా ఫోన్‌లో పట్టట్లేదు వ్యూస్ గానీ, ఆ కొండలు గానీ నేను తీయలేకుండా ఉన్నా. మీరెవరన్నా ఇలా మౌంటైన్స్‌లో ఇంత మంచిగా కార్ వాష్ చేపిచ్చారా? సాయి లోపల కూర్చున్నాడు. నేను సాయికి వీడియో తీయడం కోసం బయటున్నా. సాయి బయటకొచ్చి నాకు చెప్తున్నాడు, "ఏదో రాళ్ళు పడిపోయినట్టుంది. అంత సౌండొస్తుంది" అనేసి. మేమే కాదు మా మా ముందరిద్దరు పెట్టేసెళ్లారు. మా తర్వాత కూడా ఒకరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు చేపిచ్చాలా అని. అండ్ రోడ్స్ అయితే కొంచెం జోజిల్లా పాస్ దాటిన తర్వాతయితే ఓకే గానీ అంత బాగైతే లేవు. ఇలానే ఉంది. ఇలాంటి రోడ్సే ఉన్నాయి. నార్మల్ తార్ రోడ్ లాగా స్పేషియస్‌గా అయితే ఏం లేదు. ఇలానే ఉంది రోడ్డంతా. It's not a game, it's a rich thing. ఫైనల్‌గా కార్గిల్‌లోకి ఎంటర్ అయిపోయాము. అసలు కార్గిల్ దాటిన తర్వాత రోడ్స్ బాగున్నాయి. మేమైతే భయపడుకుంటూ వచ్చాము. ఎక్కడ సిలిండర్ చెక్ చేస్తారో, చెకింగ్ ఏం జరగలేదు. అసలు మమ్మల్ని ఆపలేదు. సిలిండర్ ఏమన్నా చెక్ చేసి ఆపుతారేమో అని భయపడుకుంటూ ఎళ్తున్నాము. సో, అసలు చెకింగ్ జరగలేదు. ఆ సిలిండర్ పెట్టుకున్నప్పటి నుంచి అదో తలకాయ నొప్పి. ఎక్కడన్నా ఆపుతారా? ఎక్కడన్నా ఫైన్ ఏస్తారా? అని అదొక టెన్షను. సిలిండర్ తేకపోతే కూడా ఒక టెన్షన్. అరే! సిలిండర్ లేదే ఫుడ్ ఎలా అనేసి అదొక మనకి హెల్త్ ఖరాబ్ అయిపోతది. అండ్ మీరెంతమంది కాశ్మీర్‌కి
శ్రీనగర్కి వచ్చారు, జోజిల్లా పాస్కి వచ్చారు, కార్గిల్కి వచ్చారో కమెంట్ చేయండి. అండ్ ఇవన్నీ వ్యూస్ మీరందరూ డైరెక్ట్గా చూడాలి, వ్యూస్ నేను అయితే చూపించడం కాదు. అమేజింగ్ ఉన్నాయి. అసలు నా లైఫ్లో ఇట్లాంటి వ్యూస్ నేను ఎప్పుడు ఎక్కడ చూడనే లేదు. కాశ్మీర్ టు లడాక్ ప్లాన్ చేస్తే మాత్రం మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎంత చూసినా, ఎన్ని వీడియోస్ తీసినా కూడా సరిపోవట్లేదు. ఎక్కడ చూసినా ఒక కొత్త వ్యూ కనిపిస్తుంది మాకైతే. అండ్ కార్గిల్ దాటినప్పటి నుంచి, అంటే కార్గిల్ ఎంటర్ అయినప్పటి నుంచి రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీరే చూడొచ్చు, అంతకుముందు రోడ్స్ కంటే ఈ రోడ్స్ చాలా బాగున్నాయి. అండ్ వ్యూస్ ఆర్ అమేజింగ్. అండ్ మేము ఇంకా కార్గిల్కి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది. కార్గిల్కి రీచ్ అవ్వకముందనే వ్యూస్ ఎంత బాగుంటే ఇంకా రీచ్ అయిన తర్వాత లేలో అక్కడ అంత ఎలా ఉంటుందో ఏమో. సో చలి అయితే ఇక్కడ అంతేం లేదు. ఇందాక మాకు అక్కడే కార్గిల్ అవతలే చాలా చలి అనిపించింది, ఇక్కడ ఏమి అంత చలి అనిపించట్లేదు. మేబీ బాడీస్ అలవాటు పడిపోయిందో ఏమో. వ్యూస్ చూడండి, డిసప్పాయింట్ అవ్వరు. నా లైఫ్లో ఇలాంటి వ్యూస్ మళ్ళీ ఎక్కడ చూడలేమో. మీరు ఎవరైనా ఇండియాలో ఉండి ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలి, ఒక మెమొరబుల్ ట్రిప్ అంటే వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకొని మీరు కార్ తీసుకొని స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదే మీరు స్నో టైంలో వస్తే అది ఇంకొక అమేజింగ్ వ్యూస్ అవి. కానీ మేము ఆ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఈ కార్లో స్నో లేని టైంలో ప్లాన్ చేసుకున్నాము. మీకు ఈ వ్యూస్ ఎలా అనిపిస్తున్నాయో ఏమో నాకు తెలీదు. ఎవరైనా కూడా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వ్యూస్ చూస్తే ఎవరికైనా కూడా అరే ఎప్పుడెప్పుడు వెళ్తాము అని అనిపిస్తుంది. నేను కూడా చాలా మంది వీడియోస్ చూసా, అసలు రియల్ టైంలో అది ఇంకా అంటే అమేజింగ్ ఉన్నాయి. సో ఇక్కడ ఉండేవాళ్ళు చాలా లక్కీ అని అనుకుంటాం, కానీ ఉండేవాళ్ళ కష్టాలు ఉండేవాళ్ళవి. సో ఇంకా మేము నైట్ అయితే మ్యాక్సిమం కార్గిల్లో స్టే చేయడానికే చూస్తాము, డైరెక్ట్గా లే అయితే వెళ్ళము. ఒక పక్క అంతా వాటర్ వెళ్తుంది, ఇక్కడ మనం రోడ్ మీద వెళ్తున్నాం, చుట్టూ కొండలు, అంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. మస్ట్ అంటే మస్ట్ రోడ్ ట్రిప్ ఇది. సో నేను ఈ ట్రిప్ జాబ్ మానేసి మరి ప్లాన్ చేసినందుకు నేనైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వట్లేదు. అంత బాగుంది ఈ ట్రిప్. ఆ గ్యాప్ వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో దిస్ ఈజ్ అమేజింగ్. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ లైఫ్లో ఒక్కసారన్నా కాశ్మీర్ టు లడాక్ ట్రిప్ ప్లాన్ చేయండి. సీ ద వ్యూస్. కాశ్మీర్ టు లడాక్ ట్రిప్ పక్కా ప్లాన్ చేయండి. కావాలంటే ఎగ్జిట్ మీరు మనాలి నుంచి వెళ్ళండి, ఇంకా ఆ వ్యూస్ కూడా కవర్ చేయొచ్చు. చూడండి అసలు ఎంత బాగుందంటే ఏదో నిజంగానే స్వర్గం అనేది ఉంటే స్వర్గానికి దారి ఇదేనేమో అన్నంత బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే వీడియోస్ తీసి చేతులు నొప్పి వస్తున్నాయి లిటరల్లీ. సో అంత బాగున్నాయి ఇక్కడ వ్యూస్ అయితే. మనము కార్గిల్కి ఎంటర్ అయిన తర్వాత అంటే మ్యాక్సిమం జోజిల్లా పాస్ లాస్ట్ క్రౌడ్. జోజిల్లా పాస్ తర్వాత అసలు మీరే చూడొచ్చు రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో. సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మనుషులు ఎంత తక్కువ ఉంటే ప్లేస్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందని ఇప్పుడు అనిపిస్తుంది మాకైతే. జోజిల్లా దాటినప్పటి నుంచి మాకు క్రౌడే తగలలేదు. ఇక్కడ చిన్న మధ్యలో విలేజెస్ కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా మరీ లాంగ్ నుంచి వస్తే అక్కడ కూడా గెస్ట్ హౌస్ అని, హోమ్ స్టే అని బోర్డ్స్ పెట్టున్నాయి. మీరు అక్కడ కూడా రూమ్స్ తీసుకోవచ్చు. నేను ఒక ట్రావెలర్ అయినందుకు, ఈ ట్రిప్ ప్లాన్ చేసినందుకు లిటరలీ ఇదైతే నాకైతే అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది డ్రీమ్, అసలు డ్రీమ్ అచీవ్ చేసిన అని అనిపిస్తుంది. అసలు ఇది సడన్ ప్లాన్ అంటే మేము 3 years నుంచి ప్లాన్ చేసాము. 3-4 years నుంచి మ్యాక్సిమం చెప్పంటే ఒక 5 years నుంచి నేను లడాక్ అన్నది చాలా విన్నా. తర్వాత 3 years నుంచి ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నా లడాక్ ఈ ఇయర్ అని వెళ్ళాలి అని. సడన్గా ఒక జాబ్లో గ్యాప్ తీసుకోవడం, ఆ గ్యాప్లో ఏం చేద్దాం అనేసి నేను ఇది ప్లాన్ చేయడము, అన్నీ బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇంకా చాలా వ్యూస్ వస్తాయి. అన్ని వ్యూస్ నేను మీకు చూపిస్తాను. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. అసలు వర్త్ పెట్టే ప్రతి ఒక్క రూపాయి వర్త్ అనే చెప్పచ్చు. అంత బాగున్నాయి. ఇలాంటివి లైఫ్లో నిజంగానే ఎక్కడ కూడా చూడడం. మళ్ళీ ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. నా చెయ్యి పడిపోతుంది వీడియోలు తీసి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్లేస్.
ఆ ఫేస్లో స్మైల్ 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 ఆగట్లేదు. ఎందుకు చెప్పనా? వెయిట్ ఐ షో. వెయిట్ 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 సి ఇది లైవ్లో చూస్తుంటే అసలు ఎంత అమేజింగ్ ఉందంటే నాకు ఆగట్లేదు, మాటలు రావట్లేదు. నేను కంటిన్యూగా స్మైల్ చేస్తూనే ఉన్నా, ఏదో బ్లష్ అయిపోతున్నా రోడ్స్, ఆ కొండలు అదంతా చూసి. వావ్ వావ్. ప్లాన్ అందరూ ప్లాన్ చేయండి లడాఖ్కి, ప్రతి ఒక్కరూ ప్లాన్ చేయండి, అసలు డిసప్పాయింట్ అవ్వరు. కార్గిల్కి ఇంకా 51 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ కార్గిల్ వార్ మెమోరియల్కి వచ్చాము. కార్గిల్ వార్ మెమోరియల్ నేను యాక్చువల్గా కార్గిల్లో ఉంటుంది అనుకున్నా, కానీ కార్గిల్ దాటి అంటే వెళ్ళేటప్పుడు అయితే 51 కిలోమీటర్స్ తర్వాత కార్గిల్ వస్తుంది. అండ్ ఇక్కడ అంతా మొత్తం ఇలాగా మనకి పెట్టారు, చాలా బాగుంది. అండ్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే మనల్ని ఫస్ట్ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేయించుకొని మనం అక్కడ ఆగితే ఒక ఆర్మీ పర్సన్ వచ్చి లోపల రూల్స్ అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఎక్కడ ఫొటోస్ దిగాలి, ఎక్కడ దిగద్దు, అక్కడ ఎక్కడ నడవాలి, ఎక్కడ నడవకూడదు అని కూడా మనకు చెప్తారు. అసలు లోపలికి వస్తూనే నాకైతే అసలు మాటలు రావట్లేదు, అంత అంత ఇదిగా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇవన్నీ పెట్టారనమాట, వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడైతే నేను ఇది చూసానో అసలు నాకైతే మాటలు రావట్లేదు, ఇప్పుడు కూడా నాకు మాటలు రావట్లేదు. మన కోసం ఎంతమంది సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలు అర్పిస్తున్నారు, అసలు అదైతే మాటలలో చెప్పలేను. ఇలాంటి కంట్రీలో ఉన్నందుకు మనమైతే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మాకైతే లోపల ఒక 30-40 మినిట్స్ పట్టింది. దానికి ఏం సపరేట్గా పార్కింగ్ లేదు వార్ మెమోరియల్కి. దాని అవుట్ సైడ్ కొన్ని షాప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. టికెట్ వచ్చేసి 30 రూపీస్ తీసుకుంటున్నారు. మేము అక్కడనే ఒక షాప్ ఉంటే అదే లైక్ రెస్టారెంట్ టైప్ డాబా టైప్ వాళ్ళని అడిగి అక్కడ పార్కింగ్ చేసుకొని వచ్చాము. It's not a game, it's a rich thing. అక్కడ రోడ్డు వర్క్ జరుగుతుంది, మమ్మల్ని ఇక్కడ ఆపేశారు. సిటీలో లాగా ఆడేదో వర్క్ జరుగుతుంటే దూరిపోతాము అంటే ముఖం బలక్ కొడతారు. సో మనం ఫస్ట్ ఆగిపోవాలి ఇక్కడ, వాళ్ళది అది అయిపోయిన తర్వాతే మనల్ని పంపిస్తారు ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా. ఎందుకంటే వాళ్ళకి కూడా ఈవినింగ్ అయిపోతే లేట్ అయిపోతే కష్టం అవుతుంది కదా, చీకట్లో చేయలేరు. సో అదొక రీజన్. అండ్ ఇలా మేము మనాలిలో చూసాము, దాని తర్వాత ఇదే మొత్తం ట్రిప్లో ఇదే ఫస్ట్ టైం ఇట్లా అయిపోవడం. ఇట్లాంటి లొకేషన్స్లో చూడండి ఎంతసేపు ఆపినా కూడా ఏం ప్రాబ్లం లేదు, మేము మంచిగా కార్లో రిలాక్స్ అయిపోతాం. బైక్లో వస్తేనే టార్చరు, ఏంట్రా బాబు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా రెస్ట్ తీసుకుంటామా అని ఉంటుంది. కార్లో ఏముండదు, ఎక్కడైనా కూడా ఆపేసి పడుకోవచ్చు మనం. It's not a game, it's a rich thing.
ఇది కార్గిల్ దాటేసిన తర్వాత ఒక బ్యూటిఫుల్ విలేజ్ వచ్చింది. మేము హిల్ పైన ఉన్నాము. ఇక్కడ ఆపోజిట్లో ఇదంతా చిన్న విలేజ్. అన్నీ దొరుకుతాయి అనుకుంటే ఇది మనకు చిన్నగా కనిపిస్తుంది కానీ ఇక్కడ వాళ్ళకి ఇది పెద్ద విలేజే. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ అవుతుంది. 7:30 అవుతుంది కానీ ఇంకా ఎక్కడ పడుకోవాలో తెలియట్లేదు. ఎందుకంటే ఎక్కడ ప్లేస్ దొరకట్లేదు. కొంచెము మనకు పడుకోవడానికి పాసిబిలిటీ కొంచెం ఉన్నా కూడా ఏం కాదు అనేసి చాలా ప్లేస్ ఎతుకుతున్నాం. ఆల్రెడీ సాయి చాలామంది లోకల్స్ని అడిగి అడిగి వస్తున్నాడు కానీ ఎవరు ఇంకా మాకు ఆఫర్ చేయలేదు. ఎక్కడ పడుకోవచ్చు అని కూడా ఎవరేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కొంచెం ముందరికి వెళ్ళండి అన్నారు. మాకు సడన్గా ఈ చిన్న పిల్లలు కనిపిస్తే వాళ్ళని అడిగాము. అయితే ఆ అబ్బాయి వాళ్ళ కొత్త కన్స్ట్రక్షన్ అవుతుందంట ఇల్లు. ఆ అబ్బాయి నేను చూపిస్తా పదండి అనేసి ఒక 5 మినిట్స్ మాట్లాడాడు. ఆ అబ్బాయి తీసుకొచ్చాడు. మంచిగా కొండ, అక్కడ వాటర్ వెళ్తున్నాయి. ఎక్కడన్నా పడుకోండి, వాటర్ దగ్గర కన్నా వెళ్ళి పడుకోండి అని చెప్పాడు. సో మేము ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసేసాం. సో రేపు వ్లాగ్లో మేము కలుస్తాము మిమ్మల్ని మళ్ళీ. అండ్ మీరు ఇలా ఎవరినైనా స్ట్రేంజర్స్ని అడిగి ఇలా క్యాంపింగ్ వేసుకున్నారా అన్నది కామెంట్ చేయండి. మేమైతే నైట్కి సెట్ ఫుల్ హ్యాపీ.